కానీ నీ కష్టంలో కూడా దేవుడు నిన్ను ఎవరి కొరకైనా ప్రార్థన చేయమని ప్రేరేపిస్తే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా, నాకే ఉందండి కష్టము, కానీ వాళ్ళెవరో వాళ్ళ కష్టం కొరకు ప్రేయర్ చేయమంటున్నారు, షుడ్ ఐ స్టిల్ డూ దాట్? ఎస్. సో యోబు జీవితం నుండి మనం నేర్చుకునే 6వ అంశము, తనకు శ్రమ ఉన్నా, తనకు నొప్పి ఉన్నా, వేదన ఉన్నా, తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. సో మనకు అన్నీ బాగున్నప్పుడే కాదు మనం ప్రార్థన చేయాల్సింది. కొన్నిసార్లు నీకు లేనిది ఇంకొకరికి ఇవ్వమని ప్రార్థన చేయాల్సి రావచ్చు. ఎప్పుడైనా చేశారండి అది? నాకు లేనిది ఎవరికి ఉండకూడదండి కదండి. కొంతమందికి ఆలోచన ఉంటుంది, నాకు లేనిది ఎవరికి ఉండకూడదు, అందుకని నాకు లేని ఆశీర్వాదం ఇంకొకరికి రావాలని నేను ప్రార్థన చేయను. నో, అది దేవుని బిడ్డల మనసు కాదు. నీకు ఇచ్చిన ఆశీర్వాదం నీకు ఇస్తాడు. నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆయన ఎట్లా దాన్ని గణపరచాలో దేవునికి తెలుసు. నీకు లేనిది ఇంకొకరికి ఇవ్వాలని